ఎమ్మెల్సీ కవిత రాజకీయ ఉనికి కోసమే పోరాటం చేస్తున్నారని, వార్తల కోసమే లేఖలు రాశారని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కవిత అంశం టీ కప్పుల్లో తుపాను లాంటివన్నారు. కేటీఆర్ కవిత పంచాయతీ కాంగ్రెస్ కి అవసరం లేదన్నారాయన. ఎవరిని పిలవాలనేది కాళేశ్వరం కమిషన్ ఇష్టమన్నారు. గత సర్కార్ నీళ్లలా తెలంగాణ ధనాన్ని దోచుకుందన్నారు. ఇప్పుడు ఆమెకు రాజకీయ ఉనికికి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. పార్టీలో సొంతంగా లేఖలు రాయడం, దయ్యాలున్నాయని చెప్పడం, లేదా కొత్తగా మళ్ళీ తండ్రిని కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ ఇది టీ కప్పులో తుఫాన్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అంతకంటే పెద్దగా దాన్ని మేము సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్ అది. వాళ్ళు తేల్చుకుంటారు. వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు, ఉనికి కోసం, వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు, ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం